ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. సావధానంగా వినండి. దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించే యెహోవా సెలవిచ్చేది ఏమంటే, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులకందరికీ మత్తు పుట్టించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వస్తుంది. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను. దానిని ఎత్తి మోసేవారందరూ మిక్కిలి గాయపడతారు. భూజనులందరూ దానికి విరోధులై కూడుకుంటారు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును, వాటిని ఎక్కేవారికి వెర్రిని పుట్టిస్తాను. యూదావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేస్తాను. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయములందు చెప్పుకుంటారు. ఆ దినమందు నేను యూదా అధికారులను కట్టెల కింది నిప్పులుగాను పనల క్రింది దివిటీలుగాను చేస్తాను. వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహిస్తారు. యెరూషలేము వారు ఇంకా తమ స్వస్థలమైన యెరూషలేములో నివసిస్తారు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలుకు అన్యజాతులతో సంఘర్షణ. శత్రురాజ్యాలన్నీ ఒకటై యెరూషలేముపై దాడి చేస్తున్నాయి. అయితే అవన్నీ అంతరించిపోతాయి. దేవునియందు విశ్వసించిన నాయకులు, ప్రజలు మాత్రమే జయిస్తారు. వారిని దేవుడే గెలిపిస్తాడు. ఇది యెరూషలేమును గూర్చిన దైవోక్తి, అనగా యెహోవా వాక్కు. యెహోవా ఎవరు, ఎలాంటివాడు? ఆకాశమండలమును విశాలపరిచిన దేవుడు యెహోవా. ఆయన సృష్టికర్త. వాగ్దానము చేసినది నెరవేర్చడానికి ఆయన సర్వసమర్థుడు. భూమికి పునాది వేసినవాడు, మన అంతరంగమందు జీవాత్మను సృజించినవాడు, సృష్టించినవాడు, పోషించేవాడు. మానవ ఆత్మలకు ఆయనే సృష్టికర్త. మనుష్యులను తీర్చిదిద్దేవాడు, నడిపించేవాడు ఆయనే. మత్తు పుట్టించే పాత్ర అదేమిటి అంటారా? యెరూషలేము శత్రురాజ్యాలకు మత్తు పుట్టించే పాత్రలాగా అవుతుంది. తాగుదామని ఆశతో వచ్చి పాత్రలోనిది తాగి మత్తిల్లి తూలి పడిపోతారు. తూలి పడచేసే పాత్ర. యూదావారికి కూడా ఇదే సంభవిస్తుంది. యెరూషలేముకే కాదు, యూదావారందరికీ శ్రమ తప్పదు. యెరూషలేమును నేను బలమైన రాయిగా చేస్తాను అని దేవుడంటున్నాడు. దానిని ఎత్తిన వారు గాయపడతారు. భూజనులందరూ. ఇది సార్వత్రిక యుద్ధం. మెస్సియా రాబోయే ముందు మహాశ్రమల కాలాంతంలో జరగబోయే విశ్వవ్యాప్తమైన యుద్ధం. ఈ రాయిని గురించి లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడుతుంది. గుర్రాలు బెదురుతాయి. శత్రువుల గుర్రాలు చెదిరిపోయేటట్లు చేస్తాడు దేవుడు. ఆశ్వికులకు పిచ్చెక్కుతుంది, మతి చెలిస్తుంది. శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో తెలియక తమ వారిని తామే చంపుతారు. అంతా అల్లకల్లోలమవుతుంది.
శత్రువుల గుర్రాలు గుడ్డివైపోతాయి. దేవుడు యూదావారి మీద తన దృష్టి ఉంచి వారిని కాపాడుతాడు. అధికారులు తెలుసుకుంటారు, మా దేవుడైన యెహోవాను నమ్ముకున్నందుచేత మాకు బలం కలిగింది. దేవుని కాపుదల, యెరూషలేముకు క్షేమం, తమకు విజయం. కట్టెల కింద నిప్పులాగా శత్రువులను వీరు దహించి వేస్తారు. శత్రువులను సునాయాసంగా సంహరించగలుగుతారు. దివ్యలై అగ్నిలాగా శత్రుమూకలను దహించి వేస్తారు. యెరూషలేమును దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధతో కాపాడతాడు. అలాగే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వధువైన సంఘము పక్షాన ఉన్నాడు. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు సైతం నిలువలేవు. శ్రోతలు, ఈ పాఠంలో జకర్యాకు రెండో దేవోక్తి వచ్చింది. ఇది ప్రవచన భారం. ఈ దేవోక్తిలో యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ప్రవచనమున్నది. 1000 ఏండ్ల పరిపాలన దర్శనముంది. దేవుని తుది కార్యక్రమం 12, 13, 14 అధ్యాయాలలో ప్రవక్త ద్వారా బయలుపరచబడింది. 11వ అధ్యాయంలో మంచి కాపరిని మనం చూచాము. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. అయితే ఆ కాపరిని వారు తిరస్కరించారు. ఆయనను 30 వెండి రూకలకు అమ్మివేశారు. ఎంత చౌకబేరం! వెండి బంగారముల వంటి క్షయవస్తువులతో మనము విమోచింపబడలేదు. క్రీస్తు యొక్క రక్తమే మన విమోచన క్రయం. అలాంటి మంచి కాపరిని చౌకబారు బేరానికి ఎలా అమ్మివేశారో చూడండి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా ఏమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరిస్తారు. మరొకడు కపట కాపరి, వాడే అంత్యక్రీస్తు. వీరు అతణ్ణి అంగీకరిస్తారు. సంఘం పైకి ఎత్తబడిన తరువాత, యేసుక్రీస్తు మంచి కాపరిగా అందరికీ ప్రకటించబడిన తరువాత, పనికిమాలిన కాపరి వచ్చి అందరినీ మోసం చేస్తాడు. అంత్యక్రీస్తు అందరినీ మహాశ్రమల కాలానికి నడిపిస్తాడు. యేసు 1000 ఏండ్ల పాలనకు నడిపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో యెరూషలేమే రాజధాని నగరం. అంత్యక్రీస్తు బారి నుండి దేవుడు తన సంఘమును ఎలా కాపాడేది అంతా ప్రవచనంలో చెప్పబడింది. లోకం పట్ల, ఇశ్రాయేలు పట్ల దేవుడు ఏమి చేయబోతున్నాడో, ఆయన కార్యక్రమమేమిటో ప్రవచనాలు మనకు తేట తెల్లం చేస్తాయి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ మూడింటినీ కలగాపులగం చేయకూడదు. 12వ అధ్యాయంలో యెరూషలేము ముట్టడి, విడుదల చిట్టచివరిసారి పేర్కొనబడిన సంఘటనలు. ఈ అధ్యాయంలో యెరూషలేము అనే మాట 10 సార్లు వస్తుంది. ఆ దినమున అనే మాట 7 సార్లు వస్తుంది. ఆ దినము మహాశ్రమలతో మొదలవుతుంది. ఆ దినము యేసు ప్రభువు వచ్చి రాజ్యం స్థాపించే రోజు వరకు పొడిగించబడుతుంది. యెరూషలేము, ఆ దినము, ఈ 2 అంశాలు ఈ అధ్యాయంలో చర్చనీయ అంశాలు. ప్రభువు యొక్క దినమంటే ఏమిటి? ఈ విషయాలను నిర్దిష్టంగా తెలుసుకోకపోతే అంతా అయోమయమవుతుంది. కొన్ని మాటలకు పూర్తి అర్థం తెలియకుండానే పదే పదే వాడుతూ ఉంటాము. మహిమ అంటే ఏమిటి, ఆమేన్ అంటే ఏమిటి అనే సరైన అవగాహన లేకపోతే అంతా గజిబిజవుతుంది. లేని అర్థాన్ని ఉన్నట్లు చెబితే, వేరే వేరే అర్థాలు చెబితే అసలు అంశం మరుగున పడిపోతుంది. బైబిల్ ప్రవచనాల విషయం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు దినము అనే మాట ఒక్కటే జకర్యా గ్రంథంలో 18 సార్లు వస్తుంది. పెద్ద చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఈ మాట తరచుగా ప్రయోగించబడడం గొప్ప విశేషం. యోవేలు గ్రంథం ప్రభు దినమేదో విశదంగా చూపుతుంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ వద్దకు పంపుతాను. ఈ అంశం పాత నిబంధనలో ముఖ్యమైనది. విశ్వాసులు సరిగా తెలుసుకోవలసిన ప్రధానాంశం కూడా. ప్రభువు దినమని, ప్రభువు యొక్క దినమని రెండున్నాయి. ప్రభువు యొక్క దినము అంటే 24 గంటల దినమని కాదు,
2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకండి. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి. ప్రవచనంలో జరుగుతాయని చెప్పిందంతా 24 గంటల్లోనే జరుగుతుందని కాదు. మహాశ్రమలు, 1000 ఏండ్ల పరిపాలన, ఈ సంఘటనలన్నీ ప్రభువు యొక్క దినమే. ప్రభువు యొక్క దినం రాబోతోంది. 1 తెస్సలోని పత్రిక 5:2 రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభువు దినము వస్తుందని మీకు బాగా తెలుసు. ఆ దినము ఈ రోజు వరకు ఇంకా రాలేదు, వస్తుంది అని ప్రవచనం. ప్రభువు యొక్క దినం ఎలాంటిది? మంచి రోజా, చెడ్డ రోజా? మహాశ్రమల కాలం, అది విషాదవార్తే. 1000 ఏండ్ల పాలన, అది మంచి వార్త. ప్రభువు యొక్క దినం అంటే ఈ రెండు అని గ్రహించాలి. జకర్యా 12 ఈ రెండూ వర్ణించబడినాయి. ఈ అధ్యాయం 2-3 విషాద వార్త. నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడివేయగా అది యూదా మీదికి వస్తుంది. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను. దానిని ఎత్తి మోసేవారందరూ మిక్కిలి గాయపడతారు. భూజనులందరూ దానికి విరోధులై కూడుతారు. అయితే మంచి వార్త కూడా. 14 అధ్యాయంలో ఇది ఉంది. 8 నుండి, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రానికి, సగము పడమటి సముద్రానికి దిగుతాయి. వేసవికాలమందు, చలికాలమందు అలాగే జరుగుతుంది. అయితే ఈ 12 అధ్యాయంలో విషాదవార్తే. ఈ ప్రవచనం మహాశ్రమల కాలాన్ని గురించి. యెరూషలేము ముట్టడి. యిర్మీయా దీనిని యాకోబు శ్రమల కాలం అన్నాడు. యిర్మీయా గ్రంథం 30 అధ్యాయం 5-7 వరకు. సమాధానము లేని కాలమున భీతి చేత, దిగులు చేత జనులు కేకవేయగా వింటున్నాను. మీరు విచారించి తెలుసుకోండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కంటారా? ప్రసవ వేదన పడే స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకోవడము, వారి ముఖములు తెల్లబారడము నాకు కనపడుతున్నదేమిటి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినము. అయినా వారు దానిలో పడకుండా రక్షించబడతారు. దానియేలు కూడా ఈ కాలాన్ని గురించి ప్రవచించాడు. 12 అధ్యాయం 1 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ జనులు రహస్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికినీ కలుగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. యేసు ప్రభువు ఈ కాలాన్ని గురించి మాట్లాడాడు. అన్నాడు, మత్తయి సువార్త 24 అధ్యాయం 21-22 లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి. శ్రోతలు వింటున్నారా? జకర్యా 12 అధ్యాయంలో శ్రమల కాలం గురించి చెప్పబడింది. దేవోక్తి, ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. దేవోక్తి అంటే భారం, తీర్పు. వారి మీదికి తీర్పు వస్తుంది. ఆర్మగెద్దోనుకు ముందు యెరూషలేము పట్టబడుతుంది. యెహోవా వాక్కు. ఇది జకర్యా వ్యక్తిగత అభిప్రాయం కాదు, యెహోవా వాక్కు. జకర్యా అబద్ధం చెప్పటం లేదు. దేవుడు చెప్పింది, తాను విన్నది, ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాడు. దేవుణ్ణి గురించిన 3 ముఖ్యమైన సత్యాలను జకర్యా పునరుద్ఘాటిస్తున్నాడు. 1. ఆకాశమండలమును విశాలపరచినవాడు. కీర్తనలు 19 1
ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. పైన ఉన్నదంతా ఆయన మహిమనే ప్రకటిస్తున్నది. ఇదంతా ఆయన చేతి పని. ఆకాశాన్ని ఆయన విశాలంగా పరిచాడు. ఈ విశ్వమంతా దినదినము పెరుగుతున్నది. ఆకాశము, అంతరిక్షము ఈ విశ్వమంతా వ్యాకోచిస్తున్నాయి. ఆకాశాన్ని ఆయన విశాలపరుస్తూనే ఉన్నాడు. సృష్టికర్త యొక్క సృజనాత్మక కౌశలం ఇందులో మనకు తేటగా కనపడుతోంది. దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించి ఆయనను మనం మహిమపరచాలి. ఇక 2, దేవుడు ఈ భూమికి పునాది వేసినవాడు. జగత్పునాది ఆయన వేసిందే. ఈ చిన్న భూగోళానికి దేవుడు ఇంత ప్రాముఖ్యమిచ్చాడేమిటి అనిపిస్తోందా? దేవుని మహాజ్ఞానం ఊహాతీతం, వర్ణనాతీతం. మానవుడే ఈ భూగోళంలో కేవలం దేవుని కృపచేత జీవించగలుగుతున్నాడు. ఈ మనిషికి ఈ భూగోళంతో తృప్తి కలగటం లేదేమో, మిగతా గోళాలకు వలసపోవాలని చూస్తున్నాడు. మానవుడు ఈ భూగోళం మీదనే ఉన్నాడు. మరే గోళమందు మనుషులు లేరు. మానవుని నివాసం కోసమే దేవుడు ఈ భూగోళాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక 3, మనుష్యుల అంతరంగమందు జీవాత్మను సృజించినవాడు. దేవుడు తన సృష్టియందున్నాడు, సృష్టికి బయట కూడా ఉన్నాడు. దేవుడెక్కడున్నాడు అంటే, లేని చోటేదో ముందు చెప్పు, అప్పుడు ఆయన ఉన్న చోటేదో నేను చెబుతాను అన్నాడట శిష్యుడు గురువుతో. అంత్యక్రీస్తు వచ్చి నిర్వాకం వెలగబెడతాడు. అప్పుడు వానికి కూడా యెరూషలేమే కేంద్రం. యెరూషలేము శత్రువు ముట్టడికి, దేవుని తీర్పునకు కేంద్రస్థానం. అది మహాశ్రమల కాలం. యెరూషలేము మత్తెక్కించే పానపాత్ర. యెరూషలేమును బట్టి శత్రుపక్షాలు తూలిపడతాయి. అదొక బరువైన రాయి. అది యెరూషలేము. దానితో చెర్లాటలాడకండి, గాయాలవుతాయి, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు అన్నప్పుడు వారి ముఖ్య పట్టణమైన యెరూషలేము అని మనం గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము నాడు నేడు బరువైన రాయే. దేవుడు అన్ని జాతులకు, రాజ్యాలకు హెచ్చరిక చేస్తున్నాడు. యెరూషలేము అనే రాయి బరువైంది, దానితో పెట్టుకోకండి, గాయమవుతుంది. ఆ దినమున శత్రురాజ్యాలను నేనేం చేస్తానో చూడండి అంటున్నాడు దేవుడు. ఆ దినం వారి యుద్ధాశ్వాలను, రౌతులను ఏం చేస్తానంటారా? ఆశ్వికులకు పిచ్చెక్కుతుంది, వారెక్కిన గుర్రాలు గుడ్డివవుతాయి. శత్రు సైన్యాలకు అంతా కలవరమే. ఆ రోజున దేవుని ప్రజలకు యెరూషలేము ఆశ్రయమవుతుంది. యెరూషలేము ముట్టడి అంత్యక్రీస్తు నిర్వాకమే. వాడు యుద్ధోన్మాది. అయితే దేవుడు యెరూషలేమును కాపాడతాడు. యూదావారి శత్రువులు కట్టెలు, కట్టెల క్రింది నిప్పు యూదా అధికారులు. శత్రువులు పనలు, పనల క్రింది దివ్వెలు యూదా అధికారులు. యెరూషలేముకే జయం. యెరూషలేమును నాశనం చేసేందుకు వచ్చిన సైన్యాలతో దాని పక్షంగా దేవుడే పోరాడతాడు. ఆ రోజున యూదా నాయకులు తమ బలం తమలో గాని, తమ యుద్ధాయుధాల్లో కాని లేదని చివరికి గ్రహిస్తారు. వారు దేవుని వైపునకు తిరగడానికి ఇదే ప్రేరకం. యెరూషలేము మరల నివాసయోగ్యమవుతుంది, క్షేమకరమైన పట్టణమవుతుంది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలివారు మేల్కొని ఉండడము వ్యర్థమే. సామెతలు 18:12. ఆపద రాకమునుపు నరుని హృదయం అతిశయపడుతుంది, ఘనతకు ముందు వినయముంటుంది. యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలం అని అధికారులు తమ హృదయమందు చెప్పుకున్నారు. పాఠం సమాప్తం. మన కొరకు తనను తాను అప్పగించుకున్న కుమారుని కృప, ప్రియునియందు మనలను అంగీకరించిన తండ్రి యొక్క ప్రేమ, మనలను వెలిగించి పవిత్రపరిచే పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.